డాక్టర్ పార్థసారథి అని నేను ఈరోజు ఆదోని ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకోవడం ఆదోని ప్రజలు పెట్టినటువంటి భిక్ష. అయ్యా, ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నో ఆలోచనలతో ఎన్నో ఆశయాలతో ఏదో చేయాలని వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ ఆదోని ప్రజల గొప్పతనం, నా ఆలోచనలు నచ్చి, నా వ్యక్తిత్వం నచ్చి, నేను వాళ్ళకు ఉపయోగపడతాను అనుకుని ఈరోజు ప్రజలు నాకు ఓటేశారు. రాబోయే 5 సంవత్సరాల పాటు ఆదోని ఎమ్మెల్యేగా ఆదోని ప్రజలకు ఒక సేవకుడిగా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు వ్యక్తిగతంగా ఒక కుటుంబం ఉంది. కానీ ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి 2,50,000 మంది ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని రకాలుగా వీళ్ళే నా కుటుంబం అనుకొని రాబోయే 5 సంవత్సరాలు గడుపుతానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ ఘన విజయం, ఆదోనిలో వచ్చినటువంటి ఘన విజయం, ఈ జిల్లాల కర్నూలు జిల్లాలోనే పెద్ద విజయం, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మనది చాలా పెద్ద విజయం, ఎవరు ఊహించని విజయం. 18,500 సుమారుగా ఓట్ల ఆధిక్యతతో నన్ను గెలిపించినటువంటి ఆదోని ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఈ విజయాన్ని మార్పు 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 అని ప్రజలు ఏదైతే ఓటేశారో ఆదోని ప్రజలకు అంకితం ఇస్తా ఉన్నాను. దానితో పాటుగా ప్రజలకు విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. ఎన్నికలు అయ్యేదాకా కూడా రాజకీయాలు, నిన్నటితో ఎన్నికలు ముగిసినాయి, రేపటితో కోడ్ కూడా ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఇక అందరూ పనిలో పడాలి. రాజకీయాలకు అతీతంగా ఏ కారణం చేతైతే మనం ఓటేసాము, ఊరిని బాగు చేసుకుందామని ఓటేసాం, ఊరు బాగుండాలని ఓటేసాం, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఓటేశాం, ఎటువంటి దౌర్జన్యాలు బెదిరింపులు ఉండకూడదని ఓటేశాం, ఊరిలో కబ్జాలు వద్దని ఓటేశాం, అన్ని కులాలు అన్ని మతాలు కూడా సుఖశాంతులతో ఉండాలని ఓటేశాం. కాబట్టి ఏ ఓటేసైతే నన్ను గెలిపించినారో ఆ ఓటు ఆశయాన్ని నిలబెట్టుకోవాలని ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎటువంటి కోపతాపాలకు పోకుండా, ఎటువంటి రాగద్వేషాలకు లేకుండా నేను మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాను. నాకు కులం అంటూ లేదు, మతం అంటూ లేదు. ఎన్నోసార్లు నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాను, నాకు గుడైనా మసీదైనా చర్చ్ అయినా 3 ఒకటే అని చెప్పాను. నేను ఒక హిందువుని, పుట్టుకతో నేను ఒక హిందువుని, నేను ముస్లింని కూడా, నేను క్రిస్టియన్ని కూడా, పుట్టుకతో నేను వాల్మీకి బోయక్ సామాజిక వర్గానికి చెందినవాడిని. కానీ నేను ఒక సకులసాల సమాజానికి చెందినవాడిని, ఒక రజకుణ్ణి, ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక మైనారిటీని, అందరి వైపున కూడా నేను ఈరోజు రిప్రజెంట్ చేస్తాను. ఈ ఊరి ఎమ్మెల్యేగా ప్రతి చిన్న పెద్ద విషయంలో బాధ్యతగా మెలుగుతానని, ఈ ఊరి బాధ్యతను కూడా తీసుకుంటానని, ఇక్కడున్న 2,50,000 మంది ప్రజలు, సుమారుగా 80,000 కుటుంబాల్లో నేను ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళతో ఉంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈరోజు ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. నేను ఓ ఊరిలోకి వచ్చానని తెలిసిన విషయం తెలియంగానే 5,000 మంది నన్ను చూడడానికి వచ్చినారు. సొంత డబ్బులు పెట్టి పూలదండలు కొనుక్కొచ్చినారు, మిఠాయిలు తీసుకొని వచ్చినారు, ఊర్ల నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మాకు కొట్టుకుంటా వచ్చినారు, ప్రేమతో వచ్చినారు, ఆప్యాయంగా వచ్చినారు, ఆశీర్వదించడానికి వచ్చినారు. వీళ్ళందరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం.
నాకు ఇచ్చిన 28 రోజుల సమయం, నాకు టికెట్ ఇచ్చి 28 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు ఎన్నికల్లో పోటీ చేయడానికి. 28 రోజుల్లో మేము ఇచ్చిన పిలుపును అందుకొని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారు. ఈరోజు కేవలం ఆదోన్లో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమిని, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిని ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. చాలామందికి అలవాటు ఉన్నది, ఎన్నికల సమయంలో ఏదో ఒక మాట చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్లో పడిపోతారులే, ఎవరు అడగరులే మనల్ని, ఇంకా 5 ఏళ్ళు ఎవరు మనల్ని అడగాల్సిన అవసరం లేదులే అని చాలామంది భావిస్తారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను చాలా బాధ్యత కలిగిన వ్యక్తిని. ఒక్కసారి నోట్లో నుంచి ఒక మాట చెబితే ఆ మాట కట్టుబడి ఉండే వ్యక్తిని. నేను మీలో కలిసి ఉంటానని చెప్పినాను, మీరు చూశారు కూడా. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవడు కనిపించాడు ప్రజల్లో, కానీ ఎలక్షన్లు అయిన రోజు నుంచి కూడా నేను ప్రజల్లో మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేశాను. ప్రజల్లో కష్ట సుఖాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఎమ్మెల్యే కాకముందే, అంటే ఎన్నికలు గడిచిన తర్వాత ఎమ్మెల్యే కాకముందే నేను ఎన్నో విషయాల మీద దృష్టి పెట్టాను. మంచినీళ్ళకు సంబంధించినటువంటి వాటర్ ట్యాంకులు ఎలా ఉన్నాయి పరిశీలించాను. జనరల్ హాస్పిటల్లో ఉన్న వసతులు ఏమిటో అని చూశాను. టీ కాఫీ తాగుతున్నాననే నెపంతో ప్రతి వీధిలో తిరిగాను. అక్కడ పానీపూరి తింటున్నాను, అక్కడ జిలేబీ తింటా ఉన్నాను, అక్కడ టీ తాగుతూ ఉన్నాను, అక్కడ కాఫీ తాగుతున్నాననే పేరుతో ప్రతి వీధిని నేను ఒక బైక్ వేసుకొని సందర్శించాను. ఇవన్నీ కూడా నేను ఆలోచనతో చేశాను. నాకు తెలుసు ప్రజలు నాకు ఓటు వేయబోతున్నారనే స్పష్టత నాకుంది. ప్రజలు నా ఆలోచన విధానాన్ని ఆమోదించారన్న విషయం నేను ఎన్నికల పోలింగ్ రోజే గ్రహించాను. నేను ఆ రోజే నాకు తెలుసు వాళ్ళు నాకు ఓటు వేస్తున్నారన్న విషయం. వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు కానీ, వాళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కానీ, లేదా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ నేను గమనించినాను. మా పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 100కు 100% నేను గెలవబోతా ఉన్నాను అని చెప్పాను. కాబట్టి ఈరోజు ప్రజల ఆశీర్వాదాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి ఈ హోదాని నేను వినయంతో స్వీకరిస్తూ ఉన్నానని ప్రజలకు తెలియజేస్తా. అయిపోయిందప్పా, మీరు అడగాల్సిందే. నేను చెప్పేమన్నా చెప్పేశాను కదా చాలా. ఆదోనిలో చాలా ప్రాధాన్యతలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అందుబాటులో ఉన్నటువంటి నిధులను దృష్టిలో పెట్టుకొని నేను ఒక్కొక్క అంశం తీసుకొని ప్రజలతో నేను చర్చిస్తాను. ప్రజల ఎజెండానే నా ఎజెండా. నాకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఉండదు. మామూలుగా ఏమవుతుందంటే ఎమ్మెల్యే అవ్వగానే ఎవడైనా సరే ఏం చేస్తారు, ఎక్కడ కాంట్రాక్ట్లు ఉన్నాయి, దాంట్లో ఎంత కమిషన్ వస్తుంది, ఎక్కడ భూములు ఉన్నాయి, దాన్ని తీసుకుంటే ఎంత డబ్బులు వస్తాయి, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులంతా కూడా ఏదో విధంగా రాబట్టాలా, ఇటువంటి పనిలో ఉంటాడు. నేను అలాంటి ఎమ్మెల్యేని కానే కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా నా కుటుంబం సంపాదించిన డబ్బుల్ని నేను ఖర్చు పెట్టాను. ఏ పార్టీ కూడా నాకు ₹1 డబ్బులు ఇవ్వలేదు. మొత్తం ఖర్చుని నా కుటుంబ ఖర్చులతో తీసుకొని ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ని ఖర్చు పెట్టాను నేను. ఏదైతే మామూలుగా ఏంటంటే ఎన్నికల్లో అటు ఇటు చేసి ఏదో నల్లధనాన్ని ఖర్చు పెడతారు. నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని ఖర్చు పెట్టాను. నేను మళ్ళీ చెప్తాను, నేను అవినీతి పరుణ్ణి కాదు, కాబోను. ఏ రోజైనా సరే ఈ 2,50,000 మంది ప్రజల్లో ఎవరైనా సరే వచ్చి నన్ను ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఇస్తా ఉన్నాను. ఏ రోజైనా వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు. పలానా దాంట్లో నువ్వు అవినీతి చేసావంట, దాంట్లో డబ్బులు తీసుకున్నావంట, పలానా దాంట్లో పలానా ఇచ్చినాడు అని ఎవరైనా సరే ప్రశ్నించే హక్కుని నాకు నేనుగా ప్రజలకు ఇస్తా ఉన్నాను. రెండవది, అన్నింటికంటే ముఖ్యమైనది, నేను కబ్జాదారుని కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కబ్జాలు నేను చెయ్యను. ఈ ఊరిలో కబ్జా అన్నది లేకుండా చేస్తానని ప్రజలకు మాట ఇచ్చినాను. ఆ మాటకు కట్టుబడి ఉంటాను. ఇక మూడవది, అన్నింటికంటే ముఖ్యమైనది, ప్రజలు తమ స్వేచ్ఛ కావాలని చెప్పి నాకు ఓటేశారు. ఈ పని చేయాలంటే బెదిరింపులు, ఆ పని చేయాలంటే పర్మిషన్లు, మేము ఏం పని చేయాలన్నా సరే
ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని చెయ్యాలా అనే సంప్రదాయాన్ని నేను మార్చి ప్రజలు స్వేచ్ఛగా తాము సంతోషంగా బతకడానికి నేను పూర్తిగా సహకరిస్తాను. ఏ రోజు కూడా ఎవరిని బెదిరించడానికి కానీ, ఎవరిని భయపెట్టడానికి కానీ, ఎవరి మీద దాడి చేయడానికి నేను ఏ రోజు పూనుకోనని ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. ఎవడైనా సరే బెదిరించినాడంటే, ఎవడైనా సరే భయపెట్టినాడు అంటే, ఎవడన్నా ప్రజల జోలికి అన్యాయంగా వచ్చినాడు అంటే, ప్రజల ఆస్తుల జోలికి ఎవడన్నా వచ్చినాడంటే, కబ్జాల జోలికి ఎవడన్నా వచ్చినాడంటే తస్మాత్ జాగ్రత్త. ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాను. దయచేసి అన్నీ మడుచుకొని పక్క నియోజకవర్గాలకు వెళ్ళిపోండి. ఆదోనిలో మాత్రమే ఈ రోజు నుంచి ఇవి సాగవు అని స్పష్టమైన నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నాది. అన్యాయం జరిగినట్టు ఏ కుటుంబమైనా సరే నేను ఆదరించి తీరాల్సిందే. నన్ను ఓటేసి గెలిపించుకున్నది వాళ్లే కదా. మాకు అన్యాయం జరిగింది మొర్రో, నువ్వు వచ్చి న్యాయం చెయ్యయ్యా అనే కదా నాకు ఓటేశారు. వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యతని, ఎందుకంటే నేను చెప్తా ఉన్నా, నా కుటుంబం, మీ ఇంట్లో మీ కుటుంబంలో 4-5 మంది ఉంటారు. నా కుటుంబంలో 2,50,000 మంది ఉన్నారు ఈరోజు ఆదోనిలో. ఈ కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది. తప్పనిసరిగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారని మీకు హామీ ఇస్తా ఉన్నా. అన్న, ఉదాహరణకి మీ ఇంట్లో అన్నకో తమ్ముడికో అక్కకో చెల్లికో ఉద్యోగం కావాల్సి వచ్చిందనుకోండి, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడతావా లేదా? నేను కూడా అంతే. నా కుటుంబం 2,50,000 మంది ఆదోనిలో ఉన్నారు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అన్నారు. వీళ్లకు ఉద్యోగాలు కావడానికి నా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ నేను వాడతానా లేదా చెప్పండి మీరు. నాకున్న పరువు ప్రతిష్టలు, నాకున్న అధికారాన్ని, నాకున్నటువంటి ఆలోచనల్ని, నాకున్నటువంటి మాట్లాడే అధికారాన్ని, నాకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చనువుని, పెద్దవాళ్లతో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మొత్తం వాడతానా లేదా చెప్పండి మీరు. 100కు 100% వాడతాను. అధికారులు, పోలీసు వ్యవస్థ ఏమైనా ప్రక్షాళన అవినీతి దృష్టిలో ఎక్కువ ఉంది కదా, అధికారులు కానీ పోలీసులు కానీ ఆదంలో ఎక్కువ ఉంది. స్వేచ్ఛగా వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకోవడానికి పోలీసు వ్యవస్థ దగ్గర పోయే అవకాశం ఎలా ఉంటుంది? దయచేసి ఒక్క అభిప్రాయానికి ఎవరు రావద్దు. అందరూ పోలీసులు చెడ్డవాళ్ళు కాదు, అందరూ అధికారులు మంచివాళ్ళు కాదు. అధికారుల్లో కానీ, పోలీసుల్లో కానీ, వ్యవస్థల్లో కానీ మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది మంచివాళ్ళు ఉంటారు, తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉంటారు. ఎవరైతే తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. ఎప్పుడూ కూడా మనం జడ్జిమెంట్లు చేయరాదు, ఎవరిని కూడా అలా నిందించరాదు కూడా. బట్ ఏదేమైనా మనం చేయాల్సింది ఏంటంటే మంచి వాళ్ళను కాపాడుకుంటూ ఉండాలి, తప్పుడు మనుషుల్ని ఏరేస్తూ ఆ స్థానాల్ని భర్తీ చేసుకుంటూ ఉండాలి. అది నిరంతరం వ్యవస్థలో జరగాల్సినటువంటి సర్దుబాటు. దాన్ని భూతద్దంలో చూడొద్దని ఆదోనికి ఎవరెవరైతే మంచి ఆఫీసరో, ఆదోనికి ఎవరెవరైతే మంచి పోలీసో, ఆదోనికి ఎవరెవరైతే మంచి అధికారో, ఆదోనికి ఎవరెవరైతే ఉపయోగపడతారో వాళ్ళందరినీ ఆదోనిలో పెట్టుకునే బాధ్యత నాది. కొన్ని మీరు చెప్పండి, అది మంచి ఆలోచన తప్పు కదా. నేను ప్రజలకు చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, రాజకీయాలు ముగిసినాయి. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కావాలంటే రాజకీయాలు మాట్లాడుకుందాం, ఒకరి మీద ఎవరు. దయచేసి ఆదోనిలో కక్ష రాజకీయాలను నేను ప్రోత్సహించను. రాజకీయం అన్నది ఒక ఆలోచన విధానం. ఆలోచన విధానాన్ని చెప్పుకోవడం తప్పులేదు. ఎవరు ఇప్పుడు ఏ మతాన్ని వాడు, ఈ ఊరిలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, జాట్లు ఉన్నారు, ఎంతోమంది. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునే హక్కు ఎలా ఉందో ఎవరి రాజకీయాన్ని వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ రాజకీయం పేరుతో హింస చేసిన, రాజకీయం పేరుతో కక్ష కట్టిన, రాజకీయం పేరుతో ఇంకో రకంగా వ్యవహరిస్తే మాత్రం నేను ఊరుకున్నది లేదు. కఠినమైన చర్యలు ఉంటాయి. మాట్లాడతాను.
ట్రాఫిక్ సమస్య కోసం ఏం చేయగలనో, మంచినీళ్ల కోసం ఏం చేయగలనో, మరుగుదొడ్ల కోసం ఏం చేయగలనో, ప్రజలను బాగా చూసుకోవడానికి ఏమి చేయగలను అనేది నేను అధికారులతో మాట్లాడి సరైన నిర్ణయాలని ప్రజల దగ్గర కూడా చర్చించి మీతో కూడా, మీరు కూడా చాలా సమాజంలో చాలా గొప్ప ఆలోచన విధానం ఉన్నవాళ్ళు. ఎందుకంటే మీరు 10 మంది దగ్గరికి పోయి 10 మంది మాటలు వింటారు, 10 మంది ఆలోచనలు మీరు చూస్తారు. మీ ఆలోచనలు కూడా ఈ ఊరు బాగు చేసుకోవడానికి చాలా ముఖ్యమైనవి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. దయచేసి మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. ఆదోనిని అభివృద్ధి చేయడంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. 2,50,000 మంది కూడా సహకరిస్తేనే నేను ఈ ఊరిని బాగు చేయగలుగుతాను. నేను ఒక్కడనే వచ్చి ఏం చేయగలుగుతాను? సాధ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరిని, ఆదోనిలో ఉన్న ప్రతి పౌరుణ్ణి కూడా సహకరించవలసిందిగా 2 చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. సార్, మూసా పద్ధతి రాజకీయాలు కాకుండా ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టు మనకు ఆంధ్రప్రదేశ్ సార్, ఆదోని చెంతనే నది ప్రవహిస్తున్నా తాగునీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము. తర్వాత ఇప్పుడు వ్యవసాయం అంటే ఓన్లీ వర్షాధారంపైనే ఆధారపడి ఉంది. అలా ఏమన్నా ప్రాజెక్టు కానీ ఏమన్నా మేడలమూరు వద్ద దాని మీద ఉంటుంది ఆలోచన. నీళ్ల సమస్య గురించి మనకందరికీ తెలిసిందే. నీళ్ల సమస్యని ఎలా పరిష్కరించాలా అనేది తప్పనిసరిగా నేను మీతో పంచుకుంటాను. ఎందుకంటే ఇంకా ఆలోచనలు ఫ్రీ, ఇప్పుడు ఏదో ఒకటి నోటికి వచ్చింది చెప్పేసి తర్వాత ప్రభుత్వాలు వాళ్ళ ఆలోచన విధానాలు, ఇంజనీర్లు వీళ్ళ ఆలోచనలు ఇవన్నీ వేరేగా ఉంటే బాగుండదు. నేను ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి సీట్లో కూర్చున్నవాడిని. చాలామంది అంటారు, నిన్న అంటున్నారు ఎమ్మెల్యే సీట్ ఎలా ఉంది, ఎమ్మెల్యే సీట్ ఎలా ఉంది అని నిన్నటి నుంచి చాలామంది మీ ఫోన్లు చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు అందరూ ఫోన్లు చేస్తాను. నేను ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఎమ్మెల్యే పదవి అన్నది చాలా గొప్ప పదవి ఏమి కానే కాదు. సామాన్యుడిగా ఆదోని ప్రజలందరూ కలిపి నాకు ఎమ్మెల్యే అనే ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు. అయ్యా నువ్వు పత్రికా విలేకరి, ఇంకొక ఆయన కలెక్టరు కదా, ఇంకొక ఆయన ఆర్డీఓ, ఇంకొక ఆయన పోలీసు, ఇంకొక ఆయన వ్యాపారం చేసుకుంటాడు, ఇంకొక ఆయన ఆటో తోలుతాడు కదా, ఇంకో ఆయన ప్లంబర్ పని చేసుకుంటాడు, ఇంకొక ఆయన వెల్డింగ్ పని చేసుకుంటాడు, ఇంకొక ఆయన పంచర్లు వేసుకుంటాడు. అలాగే నాకు ఇది ఒక ఉద్యోగం. 5 సంవత్సరాలు ప్రజలు నాకు ఎమ్మెల్యేగా ఉద్యోగం ఇచ్చినారు. ఆ ఉద్యోగాన్ని సరిగ్గా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అర్థమైంది? నేను అంతకు మించి ఈ పదవిని గొప్పగా ఆలోచన చేస్తే నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని స్పష్టంగా ప్రజల కోసం ప్రజలు నాకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం వాడుతూ ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్లకు చేయగలిగినంత సేవ చేసి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల ఈ ఉద్యోగాన్ని సంతృప్తికరంగా ముగిస్తానని మాత్రం నమ్మకం నాకుంది. తీసుకుంటాను. ఎవరన్నా నా కుటుంబ సభ్యుడు కదా కాలు జారి కింద పడిపోయినాడంటే నేను పరిగెట్టాలి కదా, అక్కడ గుంతలు పూడ్చాలి కదా, పూడ్చకపోతే ఎలా కదా. మీరు మార్పు అని దేనికోసమైతే ఓటేశారో స్పష్టమైన మార్పు చూస్తారు, స్పష్టమైన మార్పు చూస్తారు.